జోగి రమేష్ అలా వచ్చాడు అని అంటే ఒప్పుకునే పరిస్థితి తెలుగుదేశంలో లేదు. అంటే జోగి రమేష్ ఆ సభలకు వెళ్ళడం వాళ్ళు పెయిన్ కాదండి, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ ర్యాలీ ఆ వ్యాన్ ఎక్కించుకుండి వాళ్ళతోటి ఈయన ఎలా ఉంటాడు అని జ్యోతి ప్రజ్వలన కూడా చేశాడు అక్కడ. అందుకని ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సమస్య ఒకటే, ఇన్విటేషన్ కార్డులో కూడా పేరున్నా సార్, 3వ పేరు ఆయన ఉంది. అందుకనే ఇక్కడ తెలియదని చెప్పడానికి లేదంటే ఒక మాట ఏమనుకున్నారంటే అక్కడ జరిగింది అచ్చంగా కుల సంఘం కాకపోయినా గౌతులచ్చన్న బీసీలు ఆ వర్గం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నట్టుగా ఇప్పటి వరకు ఆమోదించారు కదా, ఇది కూడా చలామణి అవుతుందేమో అనుకొని ఒక అడుగు వేశారు. కానీ ఇంతగా బెడిచి కొట్టడము, ఒకసారిగా అందరూ ఫైర్ కావటం అంటే ఇది వ్యూహాత్మక దాడి. దీని ఒక అవకాశంగా తీసుకొని ఇక్కడ జోగి రమేష్ కానీ పార్థసారథి కానీ కేవలం నిమిత్త మాత్రులుగా ఈ సందర్భాన్ని తీసుకొని తెలుగుదేశంలో పేరుకుపోయినా లేదా బగ్గుమంటున్నటువంటి ఒక అసంతృప్తి, మమ్మల్ని మేము ఎప్పటి నుంచో ఉంటే